బాస్టన్ వెళ్తారు. బాస్టన్ నుంచి న్యూయార్క్, న్యూయార్క్ వచ్చి ఇక్కడ నుంచి ఫ్లై చేస్తారు. కిందమ్మా ఇక్కడ కిందే స్వామి. కింద ఇటమ్మా ఇట మీరు వెళ్ళండి కదా ఆయన, మీరు ముందు వెళ్ళండి. నమస్కారమ్మా. శంకర శివ 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 శంకర శివ 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 శంకర శివ హర 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 శంకర శివ హర 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 శంకర శివ గంగాధర హర శంకర శివ గంగాధర హర శంకర శివ గౌరీ మనోహర శంకర శివ గౌరీ మనోహర శంకర శివ జై భక్తవత్సల గోవింద గోవింద. మీ దగ్గర ఒక $5 ఉన్నాయి అనుకోండి, అది ఏదో పొరపాటున పోయింది అనుకోండి, నష్టమే లేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. మన ఆరోగ్యం పోయింది అనుకోండి, మళ్ళీ డాక్టర్ల ద్వారా కొంత ఖర్చు పెట్టి సంపాదించుకోవచ్చు. బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. సద్గుణాలన్నీ పోయి దుర్గుణాలు వచ్చినాయి అనుకోండి, జీవితమే పాడైపోతుంది. ఇక్కడ కూడా మరి హోమ్లెస్ పీపుల్ ఉన్నారంటే అలా జాగ్రత్తగా ఉండబట్టే కదా. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, శ్రేష్టమైనటువంటి మానవ జన్మను నీకు ఇచ్చాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ జీవితాన్ని 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకోండి, వీలుని స్వర్గంగా చేసుకోండి, మీరు దేవతలుగా ఉండిపోండి అని చక్కగా శాస్త్రం చెప్తుంది అన్నమాట. తేజ దుర్జన సంసర్గం, చెడ్డవాళ్ళకి, చెడ్డ గుణాలకి, చెడ్డ భావాలకి వాటిని విషంలాగా వదిలేయమంటున్నది భగవంతుడు చెప్తున్నాడు. భజ సాధు సమాగమం, సాధు మహాత్ముల యొక్క భక్తుల యొక్క సాంగత్యం చేసి మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోతే ఇక్కడ సుఖంగా ఉంటాము, మరణ అనంతరం భగవంతులో మెర్జైపోతాం అన్నమాట. అలా ఉండాలి అని భగవంతుడు మనకి చెబుతున్నాడు అన్నమాట. కురు పుణ్య మహోరాత్, మన జీవితం ధన్యం కావాలి అంటే రాత్రి పగలు ఎప్పుడు కూడా నువ్వు మంచి పనులే చేసుకో. లాంగ్ లివ్ ఫర్ గుడ్ డీడ్స్, 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకొని బ్రతికినంత కాలం తల్లిదండ్రులను పూజించండి, అత్తమామలను గౌరవించండి, ఆ భర్త గారికి సేవ చేయండి, భార్య గారికి సేవ చేయండి, ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, దేవతలుగా అయిపోవాలి అనేది అభిప్రాయం అన్నమాట. కాబట్టి ఇటువంటి జీవితాన్ని మనం కోరుకోవాలన్నమాట. స్మర నిత్యం అనిత్యత, ఈ ప్రపంచం అంతా కూడా కల్పితం, సత్యం కాదు. మీరు నిద్రపోయినారు, మనసు కొంచెం కూడా లేదు కదా. ప్రపంచం మన దేహ దృష్టి లేదు, నేను జీవుడని లేదు, ప్రపంచం లేదు, కానీ మీరు ఎలా ఉంటారు? ఆనందమైన స్థితిలో ఉండిపోతారు. యు ఆర్ బ్లిస్, ఆనందమే మీ స్వరూపం అన్నమాట. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి భోగభాగ్యాలు ఎన్నో జన్మలు ఎన్నో అయిపోయినాయి, చాలు అని ఫుల్ స్టాప్ పెట్టి దైవ చింతనను ఇంక్రీజ్ చేసుకుంటే నత సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినాం యసుఖం వీతరాగస్య మునేరేకాంతవాసిన. ఆ మనసును అంతర్ముఖం చేసుకొని ఆ దైవానందంలో నిలిచిపోయినప్పుడు చక్రవర్తికి ఆ ఆనందం ఉండదు, ఆ సుఖం ఉండదు. 33 కోట్ల దేవతలకే ప్రభు అయినటువంటి దేవేంద్రుడు కూడా అంత ఆనందం, అంత సుఖము, అంత శాంతి ఉండదు అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి స్మర నిత్యం అనిత్యత, ఈ ప్రపంచం అనిత్యం కాబట్టి ఇంకా చాలు, ఈ భోగభాగ్యాలు చాలు అని మెల్లమెల్లగా దాన్ని తగ్గించుకుని దైవ దృష్టిని పెంచుకుంటే ప్రశాంతంగా ఈ స్ట్రెస్లో, డిప్రెషన్లో మీ జోలికి రానేది. అది సియాటిల్ పట్టణం, మన భక్తురాలు ఉంది శ్యామలాదేవి, ఉద్యోగం చేసుకుంటుంది, బాగా మంచి బంగారు తల్లి అన్నాడు, మా నిర్మలా మాతలాగా బంగారు కొండ. అయితే అపారమైన గురుభక్తి ఉన్నది, దైవభక్తి ఉన్నది. ఆమెకి భర్త గారు శాడిస్ట్ అనమాట. శాడిస్ట్ అని తెలుసు కదా మీకు, ఇతరులు బాధపడుతుంటే వాళ్ళు ఆనందపడతారు, అదే వాళ్ళకి సంతోషం అనమాట. భర్త గారు తిడతా ఉంటాడు, అమెరికాలో తిట్టకూడదు కదా, అవి ఎన్ని తిట్టినా కూడా అవి ఏమనుకోండి ఎదురే చెప్తాయి. మన ఇంట్లో ఒక రేడియో ఉంది, పాడుకుంటూ ఉంది, టేప్ రికార్డు పాడుతుందా అనుకొని ఈ పనులు మేము చేసుకుంటూ ఉంటుంది, ఎదురే చెప్తాయి, నోరు ఇప్పేది లేదా. కొద్ది రోజులు తిట్టి ఆయన అలసిపోయి ఇక నిన్ను తిట్టినా ఒకటే, గోడను తిట్టినా ఒకటే, నేను ఇక తిట్టను, ఎంత మంచిదాని నువ్వు, చాలా నీలాంటి దేవి నాకు లభించిన అదృష్టం భావిస్తున్నాను అని చెప్పి మా రాజుగారు మా అమ్మని చూసినట్టే గారంగా చూసుకుంటున్నారు.
మా రాజుగారు చెప్పాడు, మా నిర్మలాదేవి గారు అన్నీ చూసుకుంటే స్వామి నయ్యా ఫ్రీ అని అన్నాడు. కార్లు వచ్చినప్పుడు అలా ఆ విధంగా ఆయన మారిపోయాడు అనమాట. అట్లా బీ శాంపుల్, మన యొక్క జీవితంలో ఆదర్శంగా ఉండాలి. బీ సింపుల్, నిరాడంబరంగా ఉండాలి. మీ హానెస్ట్, ధర్మంగా ఉండాలి. అప్పుడు మన జీవితం హైలైట్ అయిపోద్ది అనమాట. అందుకని వాట్ ఈజ్ లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైన జీవితమే జీవితం అనమాట. జీవితము 4 అక్షరాలు ఉన్నాయి. జీ అంటే 100 ఏళ్ళు జీవించాలి. వి అంటే సద్గుణాల చేత మన జన్మను ధన్యం చేసుకోవాలి. ధన్యోస్తు కోయోస్తు పరోపకారి. ఇతరులకు ఎవరైతే మేలు చేస్తూ ఉంటారో, ఉన్నంతలో సహాయాలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారో ఆయన ధన్యుడు అని జగద్గురు ఆది శంకరాచార్య వారు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనం 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకోవాలి. మంచిగా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. జీవిత అంటే తత్వం, హుయామై, నేను ఎవరిని అని తెలుసుకుంటే మనందరము కూడా జ్ఞానస్వరూపమైన పరమాత్మ. క్షేత్రజ్ఞం చాపి మామ విద్ధి సర్వక్షేత్రేషు భారత. మీ అందరి హృదయాల్లో నేను జ్ఞానస్వరూపంగా ఉన్నాను. ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ నేనని గురుబోధ ద్వారా ఎవరైతే మీలాగా తెలుసుకుంటారో వాళ్ళే నేను, నేనే వారు అని భగవంతుడు అభేదాన్ని తెలియజేస్తున్నాడు అన్నమాట. కాబట్టి మానవులుగా పుట్టినందుకు ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మన నేను, నిద్రపోతే ఆనందమైన పరమాత్మ నేనని తెలుసుకోవాలి. మేలుకు ఉండేప్పుడు జ్ఞాన పరమాత్మ నేనని తెలుసుకోవాలి. కాబట్టి యు ఆర్ నాట్ గ్రాస్ బాడీ. శరీరం మనం కాదు. ఇది 5 ఎలిమెంట్స్: భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. మనలో 206 బోన్స్ ఉంటాయి. ఎముకలా ఎట్లా ఉంటే గట్టిగా ఉంటుంది. భూమి ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. ఎముకలండి భూతత్వం. మనలో ఉండే రక్తం జలతత్వం. మనలో ఉండే సహజ వేడి అగ్నితత్వం. మన గాలి పీలుస్తున్నాం, ఇది వాయుతత్వం. మన కడుపు ఖాళీ ఉంటుంది, అది ఆకాశతత్వం. అది ఇది 5 ఎలిమెంట్స్ కానీ ఇది నేను కాదు, నాది. ఇది మనకి తెలియబడుతుంది. తెలియబడేది వేరు, తెలుసుకునేది వేరు. ఇది సోఫాని మీరు తెలుసుకుంటున్నారు, సోఫా మీరు కాదు కదా. తెలియబడే సోఫా వేరు, తెలుసుకునే మీరు వేరు. అట్లాగే మీ శరీరం మీకు తెలుస్తుంది. పొడిగా, పొట్టి, లావా, సన్నవా, అమ్మ, అయ్య అని తెలుస్తున్నాయి. ఆ తెలుసుకునే మీరు మీ శరీరం కంటే వేరుగా ఉన్నారా లేదా చెప్పండి గట్టిగా. చెప్పాలి, ఉన్నారు. అది అట్లా ఉండాలన్నమాట. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద గాడ్. ఈ సోఫా కంటే మీరు ఎలా వేరుకుంటారో మీ శరీరం కంటే మీరు వేరుగా ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ శరీరానికంటే లోపల ఉండే ఆ చైతన్యం, కాస్మిక్ ఎనర్జీ ఏదైతుందో అదే మీ యొక్క స్వరూపం అన్నమాట. కాబట్టి మానవుడిగా పుట్టినందుకు పరమాత్మ నేనని తెలుసుకోవాలన్నమాట. ఆత్మాహం బుద్ధిజం పుణ్యం నభూతో న భవిష్యతి. పరమాత్మ నేనని తెలుసుకుంటే అంత గొప్ప పుణ్యం ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ముందు ఉండబోదు అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. అందరూ పలకండి. ఓం అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, మంత్రోయం కోటి దోషం వినాశయే. పరమాత్మ నేనని అనుకుంటే కోటి దోషాలు ఉండవు, కూడా భస్మం అయిపోతాయి. ఎవరికైనా కోటి దోషాలు ఉండవు కదా. ఉంటే 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి. కానీ ఎన్ని ఉండబోతాయి అన్నమాట. అంటే అంత ఆ దైవ భావనకి అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి ఉదయం పూట భగవద్గీతను చదువుకోవాలి, మధ్యాహ్నం రామాయణం చదువుకోవాలి, రాత్రిపూట భాగవతాన్ని చదువుకోవాలి అనేది శాస్త్రం అన్నమాట. ప్రాతర్జ్యోత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రో చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతామలు. మీలాంటి మంచి వాళ్ళు 3 పనులు చేయాలని భగవంతుడు చెప్తున్నాడు. ఉదయం పూట భగవద్గీత, దాంట్లో కొన్ని ధర్మాలు మనం ప్రాక్టీస్లో పెట్టుకుంటే మన జన్మ హైలైట్ అయిపోద్ది. మొదటి ధర్మం, డోంట్ హేట్ ఎనీ బీయింగ్. ఎవరితో మీకు విరోధం వద్దు అని ఇంట్లో కానీ బయట కానీ విరోధం లేకుండా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. విరోధం వచ్చి కోపతాపాలతో ఉండి ఎవరైనా శాంతిగా ఉండలేరు కదా. అందుకని దాన్ని డోంట్ హేట్ ఎనీ బీయింగ్, ఎవరితో నీకు విరోధం వద్దనే వద్దు అని చెప్తున్నాను మొదటి పాయింట్. అలా భగవద్గీతలో అలాంటి పాయింట్లు ఎన్నో 100, 1000 ఉంటాయి. అందుకని ఉదయం పూట గీతను చదువుకోవాలి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రామాయణం. చక్కగా అయ్యగారులందరూ శ్రీరామచంద్రులాగా ఉండాలి, అమ్మగారులందరూ బంగారు సీతమ్మ తల్లిలాగా ఉండాలి అనేది అభిప్రాయం. అదే అన్నమాట. రాత్రి చోర ప్రసంగేన, వెన్న దొంగ పాల దొంగ ఎవరు చెప్పండి? కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క లీలల గురించి చెప్పుకోవాలన్నమాట రాత్రిపూట. దాంట్లో భగవంతుడు చక్కగా భాగవతంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర అద్భుతమైనటువంటిది అన్నమాట. ఆయన గురించి మనం చెప్పుకుంటాం. తనయందు అఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున
జరగువాడు. ప్రహ్లాదుడు ఎలా ఉండేవాడు అని అంటే రాక్షస కుమారుడు అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలాగా ఉండేవాడు అనమాట. మనలో అందరిలో దైవాన్ని చూసుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తుంది అనమాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశి అర్జున తిష్టతి. మీ అందరి హృదయాల్లో నేను జ్ఞానస్వరూపంగా ఉన్నాను అని భగవంతుడి గీతలో శపథం చేస్తున్నాడు. కాబట్టి మనలో ఉన్న భగవంతుని మనం చూసుకొని అందరిలో ఉండేటువంటి భగవంతుడిని మనం చూసుకుంటూ ఉంటే మనకి ఇంకా కోపతాపాలు మన మీద పని చేయవు అనమాట. హాయిగా ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. కాబట్టి బహిరంతశ్చ భూతానాం అచరంచరమేవచ. భగవంతుడు మనకి లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు అణువు భగవంతుడే. కాబట్టి ఆయన చూడటానికి మనకేమిచ్చాడు? కళ్ళు ఇచ్చాడు అనమాట. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయ జగత్. కాబట్టి అందరిలో మనలో ఉన్న భగవంతుని ఆయన ఇచ్చిన నేత్రాల ద్వారా చూసుకుంటే ప్రశాంతంగా మనం కూడా ప్రహ్లాదులాగా హాయిగా ఉంటాం. కాబట్టి తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వమున జరుగువాడు. తనలో నారాయణని చూసుకునేవాడు, అందరిలో నారాయణని చూసుకునేవాడు. ఆ ఓం నమో నారాయణాయ అంటూ ప్రశాంతంగా ఉండేవాడు అనమాట. అట్లా మీరు అందరిలో భగవంతుని చూసుకుంటూ మీ ఇష్టదేవత నామాన్ని చెప్పుకుంటూ వర్క్ ఈజ్ వర్షిప్. మీరు చేసే పనిని భగవంతుని పూజగా, భగవంతుని తపస్సుగా, భగవంతుని ధ్యానంగా చేసుకోండి. డ్యూటీ ఈజ్ ఆల్ మైటీ. మీకు ఇచ్చినటువంటి ఆ సేవ ఏదైతుందో ఇంటి పనులు, వంట పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటినీ కూడా భగవత్ స్వరూపంగా భావించి చక్కగా చేసుకొని మీ జీవితాన్ని మీరే ధన్యత చేసుకోవాలి. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఏ పని చేయాలని డబ్బు ఉండాలి కాబట్టి బాగా సంపాదించుకోండి, కొంత దాచుకోండి, కొంత అవసరాలకు దర్జాగా ఖర్చు పెట్టుకోండి, కొంత దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే భగవంతుడు మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. యజ్ఞో దానం తపస్సేవ పావనాని మనీషిణాం. మీలాంటి వాళ్ళ 3 పనులు చేసుకొని ముమ్మాటికి మీ జీవితాన్ని హైలైట్ చేసుకోమని చెబుతున్నాడు భగవంతుడు గీతలో. యజ్ఞాలు చేసుకుంటే అప్పుడప్పుడు వర్షం సకాలంలో కురిసి చక్కగా ఉంటుంది అన్నమాట. రామరాజ్యంలాగా సస్యశ్యామలంగా ఉంటుంది భూలోకం అన్నమాట. దానం చేసుకుంటాం వలన తిరిగి మళ్ళీ మనకు భగవంతుడు ఇస్తూనే ఉంటాడు అన్నమాట. పూర్వజంలో మీరు అందరూ దాన ధర్మాలు చేశారు కాబట్టి ఈనాడు మీరు అమెరికా వచ్చి హాయిగా ఉండగలుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు కూడా దాన ధర్మాలు చేసుకుంటా ఉంటే మళ్ళీ భగవంతుడు ఇస్తూనే ఉంటాడు అని భగవంతుడు చెప్తున్నాడు. నేను దానం చేయను అన్నారు. అందరూ దానం చేయలేరు. దానం చేయని వాడికి ఏంటి నష్టం అంటే అదాన దోషేణ భవే దరిద్ర. పూర్వజంలో నువ్వు దానం చేసావు కాబట్టి ఇప్పుడు నీకు సంపదలు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు దానం చేయకపోతే భవేత్, వచ్చే జనంలో నీకు సంపదలు ఇవ్వను అంటున్నాడు భగవంతుడు. కాబట్టి సంపాదించిన ఒక ధీరత్వం, వేస్ట్ ఖర్చులు చేయకుండా ఆ వేస్ట్ ఖర్చులు బదులు దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే అదే మీ జీవితానికి ఒక వరం అన్నమాట. ఆ విధంగా చక్కగా మనం సంరక్షించుకోవాలి అని భగవంతుడు చెప్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్, మెడిటేషన్. వితౌట్ గాడ్ మ్యాన్ ఈజ్ జీరో. దైవ సంబంధం లేకపోతే మనకి ఎన్ని గొప్పతనాలు ఉన్నా కూడా మన జీవితం లౌకిక జీవితమే కానీ దైవ జీవితం కాదన్నమాట. అది జీరోతో సమానం అన్నమాట. లౌకిక జీవితం, దైవ జీవితం హీరోతో సమానం, దేవుడితో సమానం అన్నమాట. ఆ విధంగా ఉండాలి అనేది. కాసేపు కోటిని చెక్తా హరిం భజే. కోటి పనులుండా వదిలేసి, ఎన్ని పనులుండా వదిలేసి కాసేపు ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు కింద పైన లోపల వెలుపల నా శివమయం, నా రామమయం, నా కృష్ణమయం, నా వెంకటేశ్వరమయం, నా జగన్మాత మయం అని తన్మయంగా ఆయన యొక్క నామాన్ని చెప్పుకుంటూ ఉంటే దాన్ని తపస్సు అంటారు, దాన్ని ధ్యానం అంటారు, దాన్ని మెడిటేషన్ అన్నమాట. కాబట్టి ఆ విధంగా మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి. ప్రహ్లాదుడు ఆ విధంగా తనలో అందరిలో ఆ భగవంతుడిని చూసుకున్నాడు. తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా వరాలుగా పనిచేసినా కానీ ఏది ఆయనకు అపకారం జరగలేదు. పాములు కరవలేకపోయినాయి, ఏనుగులు తొక్కలేకపోయినాయి, మంటల్లో వేస్తే అగ్ని కాల్చలేదు, జలంలో పడేస్తే నీళ్లు ముంచలేదు. ఆ విధంగా ఆయన్ని కంటిని రెప్పలాగా, చిన్నపిల్లవాడిని తల్లిలాగా ఆ భగవంతుడు కాపాడినాడు. దానికి కారణం భగవన్నామం అన్నమాట. కాబట్టి భగవన్నామాన్ని చెప్పుకుంటూ ఉంటే మీకు ఎనలేని శక్తి వచ్చేస్తుంది. మీ ఇల్లే స్వర్గం, మీరే దేవతలు అన్నమాట. ఆ విధంగా ఉండాలి అని ప్రహ్లాదుని ద్వారా మొదటి పాయింట్ మనం తెలుసుకోవాలన్నమాట. పెద్దల బొడగల్న భృత్యునికై వడి జేరి నమస్కృతుల్ సేయువాడు. ఇంట్లో 2 దేవతలు ఉండారు మనకి. ఎవరు చెప్పండి? దబాష్. మాతృదేవోభవ, పితృదేవోభవ, అత్తగారి దేవోభవ, మామగారి దేవోభవ అని 4 దేవతలను మనం గౌరవించుకోవాలన్నమాట. కాబట్టి
అత్తలు కోడల్ని ఏమిలాగా చూసుకోవాలి? కూతురులాగా చూసుకోవాలి. చాలా బాగా చెప్పారు. అలాగే కోడలు అత్తగారిని ఏం చూసుకోవాలి? అమ్మలాగా చూసుకోవాలి. అప్పుడు ఇల్లే స్వర్గం, మీరే దేవత అనమాట. కాబట్టి అడ్జస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ వన్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆ సర్దుబాటుతనం అనేది అట్లా గొప్పది అనమాట. మనకు 5 ఏళ్ళు ఉన్నాయి, 5 రకాలుగా ఉంటాయి. వాటి పేర్లు వేరు, వాటి సైజులు వేరు. కానీ మనం నీళ్ళు తాగాలంటే అన్నీ పనిచేస్తాయి, ఐకమత్యంగా ఉంటాయి. అట్లా ఐకమత్యంగా ఉంటే మీ ఇల్లే స్వర్గం, మీరే దేవత అనమాట. మన పెద్దలకి మనం గౌరవిస్తే ఆ పుణ్యం రేపు మన బిడ్డలు ప్రవేశించి మీ బిడ్డలు మీకు గౌరవిస్తారు. యూ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మనం గౌరవిస్తేనే గౌరవాన్ని పొందగలం అనమాట. అందుకని ఆ విధంగా చక్కగా పెద్దలకి సేవ చేసుకోండి. మీ అమ్మ నాన్న ఉంటే చక్కగా సేవ చేసుకోండి. ఇండియాలో ఉంటే వాళ్ళ సేవకి ఏదన్నా సేవకుని పెట్టి మాసమైన డబ్బు పంపిస్తూ సేవ చేసుకోండి. వాళ్ళు మోక్షాన్ని పొందుంటే ఇయర్లీ వన్స్ వాళ్ళ పేరుతో అన్నదానం చేసుకోవాలన్నమాట. శ్రాద్ధకృత్ అనే మన గృహస్థులకు ఒక ధర్మం ఏంటంటే చనిపోయిన వాళ్ళ పేరుతో సంవత్సరానికి ఒక్కసారి అన్నదానం చేసుకోవాలన్నమాట. తండ్రి గారు లేడనుకోండి, తండ్రి గారు, తాతగారు, ముత్తాత, అట్లా 3 తరాల వాళ్ళకి ఈ అన్నదాన కార్యక్రమం జరుపుకోవాలని శాస్త్రం చెప్తుంది అన్నమాట. కాబట్టి ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒక్కరోజు మనం 10 మందికి అన్నదానం చేసామనుకోండి, వాళ్ళ పేరు రోజు పెట్టినట్టు అవుతున్నాడు. మన సంవత్సరం ఈక్వల్ టు వాళ్ళకి ఒక్క రోజు అనమాట. ఆ విధంగా చేసుకోమని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి పెద్దల బొడగన్న మృత్యునికై వడి జేరి నమస్కృతుల్ చేయువాడు. ఇంట్లో తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలు ఉంటారు, గురువులు ఉంటారు, దైవం అందరికీ వినయంగా విధేయతగా చక్కగా సేవ చేసుకోవాలి. సేవ ఈజ్ ఈక్వల్ టు సేవ్. మనం రక్షించేది ఏదనంటే మన గురువులకి, మన పెద్దలకి చేసినటువంటి సేవ మనని కంటిని రెప్పలాగా కాపాడుతుంది, చిన్నపిల్లవాడిని తల్లిలాగా కాపాడుతుంది అన్నమాట. కాబట్టి ప్రతివారు కూడా సేవ చేసుకోవాలి, కానీ సేవను తప్పించుకోకూడదు అన్నమాట. అందుకని చక్కగా పుండరీకుడు అనేటువంటి వాడు వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేస్తే పోండంగుడు స్వయంగా వచ్చి, నీ తల్లిదండ్రులకు నువ్వు చేస్తున్న సేవకి నాకు చాలా ఆనందమైంది, నీకేం వరాలు కావాలో కోరుకో, ఐఎమ్ రెడీ టు గివ్, నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను అన్నాడు. చూసారా మరి, భగవంతుడే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తల్లిదండ్రులకు సేవ చేస్తున్న పుండరీకుడికి కోరిన వరాలు ఇచ్చాడు అనమాట. పండరపురంలో జరిగినటువంటి సంఘటన అనమాట ఇది. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. మన అమ్మ మనకెంతో, ప్రతి స్త్రీని మన అమ్మగా భావించుకోవాలి. మన నాన్న మనకు ఎట్లాగో ప్రతి ఇతర పురుషుల్ని నాన్నగా భావించుకొని చక్కగా దైవ గుణాలను పెంచుకుంటే హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. అందుకని మన మలయాళ స్వాముల వారికి స్త్రీ జనోద్ధారకులు అని ఒక బిరుదు అన్నమాట. కాబట్టి స్త్రీలందరూ ధన్యులు కావాలని కన్యా గురుకులాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు 400 మంది ఆశ్రమంలో అమ్మాయిలు చక్కగా చదువుకుంటారు. వాళ్ళకి వసతి, భోజనం ఫ్రీ. మనకు మొత్తం 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆశ్రమంలో 400 మంది ఉంటారు. చిత్తూరు పక్కన నెల్లూరులో మళ్ళీ మిగిలిన హై స్కూల్ అవి ఉంటాయి, అక్కడ ఉంటారు అన్నమాట. ఆ విధంగా చక్కగా స్త్రీ జనోద్ధారకులని మలయాళ స్వామివారికి పేరు అన్నమాట. స్త్రీ మంచిగా చదువుకుని ఉత్తమరాలుగా ఉంటే బిడ్డలు మంచివాళ్ళుగా తయారు చేస్తారు. అది ఆ విధంగా ఉండాలి అని. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలు ఆడు. ఈ విధంగా మంచి భావాలతో మన జీవితాన్ని మనమే హైలైట్ చేసుకోవాలన్నమాట. సఖులయ తల్లిదండ్రుల భంగి దీనవత్సలతలన్ దీనులంగావ జింతించువాడు. మన బిడ్డలు మనం ప్రేమగా చూసుకుంటాం, అది సహజం. కానీ ప్రహ్లాదుడు ఇతర భేదవాళ్ళ పిల్లలను కూడా తన బిడ్డలుగా చూసుకుని వాళ్ళకి సహాయం చేసేవాడు అనమాట. అందుకని మన మలయాళ స్వామివారి మన ఆశ్రమం ఫౌండరు దయగల హృదయమే భగవన్ నిలయం. ఎవరి హృదయంలో దయనే సద్గుణం ఉంటుందో వాళ్ళు 10 మందికి మేలు చేస్తారు, వారి జన్మ హైలైట్ అయిపోద్ది అన్నమాట. అందుకని మన మలయాళ స్వామివారు అనేక మంది ఆర్ఫన్స్, తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళని పూర విద్యార్థులను 100 మందిని 1000 మందిని తయారు చేసి లోకానికి అందించిన మహనీయులు మన మలయాళ స్వాములు అనమాట, వ్యాసాశ్రం అన్నమాట. కాబట్టి 1 వరల్డ్, 1 గాడ్, 1 క్యాస్ట్, 1 రిలిజన్ అనేది మన వ్యాసాశ్రమ సిద్ధాంతం. అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవన్. ఎవ్రీవన్ వాంట్స్ టు బి పీస్ఫుల్ లైఫ్. ప్రతివారు ఏం కోరుకుంటారు? శాంతిగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి లోకా సమస్త సుఖినో భవన్, అందరూ బాగుండాలని కోరుకుంటాం.
మన హిందూ ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యం అన్నమాట. ఆ విధంగా ఉండాలన్నమాట. వన్ వరల్డ్, అందరూ బాగుండాలి. వన్ క్యాష్, మనంతా భగవంతుని బిడ్డలమే అనమాట. అందరూ గొప్పవాళ్ళే, తక్కువ వాళ్ళని ఎవరు లేరు అనమాట. ఆల్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ గాడ్. కనిపించే రూపాలన్నీ పరమాత్మే కానీ వేరు కానీ కాదు. ఇది పరమ సత్యం అన్నమాట. అందుకని విశ్వరూపంగా భగవంతుడే ఉన్నాడు. కాబట్టి ప్రతి ప్రాణిని భగవంతుని తెలుసుకొని చక్కగా నెవర్ హార్ట్, ఇతరులు మన బాధ కలిగించకుండా మన పనులు మనం చేసుకుంటూ మన జీవితాన్ని మనమే ఉద్ధరేదాత్మనాత్మ, యు మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నువ్వే ధన్యత చేసుకో అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకుంటే హాయిగా ఆనందంగా ఉంటాం అన్నమాట. అందుకని చక్కగా మన మలయాళ స్వాములు ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఒక రోజు వస్తూ ఉంటే ఒక బోయివాడు పెట్టెల్ని వల్ల పట్టేసి కాళ్ళు కట్టేసి అమ్మటానికి చూస్తున్నాడు. కారు అని కన్నీరు మున్నీరుగా దుఃఖపడుతున్నాయి. ఈ కొనేవాళ్ళు బేరం కుదరక వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. స్వాములారు చూశారు, హృదయం కరిగిపోయింది ఆ చిన్న వయసులోనే. బాబు ఇటు ఖరీదు ఎంత, ఆ రోజులు ఖరీదు ఎంతో చెప్పాడు. నువ్వు ఎవరికి అమ్మొద్దు, నువ్వు చెప్పిన దానికంటే ఇంకొక రూపాయి ఎక్కువ ఇస్తాను, ఇప్పుడు అదిగో కనిపించేది మా ఇల్లు, 2-3 నిమిషాలు వచ్చేస్తాను. పరుగుని వెళ్ళి వాళ్ళ మాతృదేవి గారిని అడిగి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆ బోయివాడికి ఇచ్చి ఆ పెట్టెలను తీసుకొని ఆ కట్లు ఓడదీసి గాలి ఎగలేస్తే దే వెంటే విత్ అన్బౌండెడ్ హ్యాపీనెస్. ఏ నిర్మలామాత లాంటి బంగారు తల్లికి అందరూ నీవు నాయన, బంగారు కొండవు నీవు అని వెళ్ళిపోయినాయి అన్నమాట. పక్షులు వెళ్ళి తల్లి బిడ్డలు అయి హాయిగా ఆనందంగా ఉండేవి అన్నమాట. కాబట్టి దయగల హృదయమే భగవన్ నిలయం అనేది మలయాళ స్వాముల యొక్క అమృత వాక్కులు ఒక అమృత వాక్ అన్నమాట. కాబట్టి మనం కూడా అలా దయగలిగి ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలన్నమాట. అవును, ఆ విధంగా సఖులయడ సోదర స్థితి జరుపువాడు. కాలం మారిపోయింది, ఈనాడు స్నేహితులను కూడా మోసం చేసి నిలువను ముంచేస్తున్నారు. అలా మనం మోసం చేయకుండా ఉండాలన్నమాట. స్నేహితుల్ని తన సోదరులాగా చూసుకోవాలి. అట్లా చూసుకునేవాడు ప్రహ్లాదుడు అని చెప్పారు అన్నమాట. రామలక్ష్మణులు ఎలా ఐకమత్యంగా ఉంటారు, లవకుశులు ఎలా ఐకమత్యంగా ఉంటారు, అలా మన స్నేహితులతో మంచిగా ఉండాలి. పరస్పరం అందరూ మంచిగా ఉండాలి. ఒకరినొకరు మోసం చేసుకోకూడదు. చెరపకరా చెప్పండి, చేయలేదు. మోసం చేసి మనం ఇంకో విధంగా మనం మోసగింపబడతాం అన్నమాట. పాండవుల్ని చెరపాలనుకుంటే దుర్యోధనుడే సమూలంగా పోయినాడు. అందుకని మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అనేది మన సిద్ధాంతం. వాడు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని పరమేశ్వరుడు గురుగీతలో జగన్మాత పార్వతీమాతగా చెప్తున్నాడు అన్నమాట. గురుదేవులు అంటే కనిపించే బ్రహ్మదేవుడు, కనిపించే విష్ణుదేవుడు, కనిపించే శివదేవుడు, సాక్షాత్ పరబ్రహ్మ, సర్వదేవతలుగా గురుదేవులే ఉన్నారు. అటు గురుదేవులకు నమస్కారం అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. అటువంటి గురువులకి తను ధన మనాల చేత సేవ చేయాలి. తను అంటే శరీరంతో గురువుగారికి కావాల్సిన, ఆశ్రమానికి కావాల్సిన సేవలు చేయాలి. తనకు ధనం ఉంటే గురుదేవులు చేసే లోకోపకార కార్యక్రమాలకి తన వంతు తాను సహాయం చేస్తూ ఉండాలి. మన మనసు చేత గురువుగారిని పరమాత్మగానే భావించాలి కానీ మానవుడిగా భావించకూడదు అని శివుడు చెబుతున్నాడు అన్నమాట. ఆ విధంగా అపారమైనటువంటి గురుభక్తి ఉన్నట్లయితే ఆ శిష్యుని యొక్క, ఆ భక్తుని యొక్క జన్మ ధన్యమైపోతుంది అన్నమాట. కాబట్టి వింటే భారతమై వినాలి, తింటే చెప్పండి గారెలు తినాలి అంటారు. కానీ సేవ చేస్తే, సద్గురు భగవంతుడికి సేవ చేస్తే వారి యొక్క బోధన వలన అజ్ఞానం పటాపంచలైపోయి మహోపకారం జరుగుతుంది అన్నమాట. కాబట్టి సేవ చేస్తే గురువు గారికి సేవ చేయాలి. అందరికీ సేవ చేయాల్సిందే, తల్లిదండ్రులకి, అత్తమామలకి, పెద్దలకి అందరికీ సేవ చేయాలి. కానీ గురువుగారికి సేవ చేస్తే విశేషం ఏమిటంటే మనలో ఉండే దైవాన్ని, అందరిలో ఉండే దైవత్వాన్ని తెలియజేసి మన మాట్లాడే దేవుడిగా చేస్తారన్నమాట. మంచి వాళ్ళు ఏమంటారు, అమ్మగారు దేవత, అయ్యగారు దేవుడు అంటారు. ఎప్పుడైతే ఆ గురుబోధమైన మన జీవితాన్ని మార్చుకున్నామో మనం ఆ పరమాత్మ స్వరూపం అయిపోయి హాయిగా ఆనందంగా ఉంటాం అన్నమాట.